హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను మీ సుజన. వెల్కమ్ టు కుకింగ్ సీక్రెట్స్. ఇట్ మేక్స్ యూ హెల్తీ. ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ పిల్లలకు పెద్దలకు బాడీలో బోన్ స్ట్రెంత్ని పెంచి పిల్లలు పుట్టక ఎగ్స్ క్వాలిటీ సరిగా లేని ఆడవాళ్ళకి గర్భాశయ దోషాలను బహిష్టు నొప్పిని కంట్రోల్ చేసి జీర్ణాశయంలో అల్సర్లను అతిమూత్రం అరికాళ్ళు అరచేతుల్లో చెమట పట్టడం చర్మ వ్యాధులు చిగుళ్ళ వ్యాధులను కంట్రోల్ చేసి పిల్లల ఎత్తు పెరుగుదలకు బాగా పనిచేయగల నువ్వుల లడ్డు. ఇన్ని రకాల వ్యాధులను కంట్రోల్ చేయగల ఈ నువ్వుల లడ్డుని తయారు చేసి తినేద్దామా మరి? నువ్వులు నలుపు తెలుపు గోధుమ బ్రౌన్ కలర్లలో సంవత్సరమంతా మనకు దొరుకుతాయి. కావలసిన పదార్థాలు: నువ్వులు 500 గ్రాములు, ఎండు కొబ్బరి 100 గ్రాములు, బెల్లం 500 గ్రాములు, యాలకులు 5. ముందుగా ఎండు కొబ్బరిని తురిమి పెట్టుకోవాలి. తరువాత ఒక గిన్నె తీసుకుని అందులో నువ్వులు వేసి నీళ్లు పోసి వాటిని గాలించుకోవాలి. వాటిలో మట్టి ఇసుక లాంటిది కనిపిస్తే మళ్ళీ రెండోసారి గాలించుకోవాలి. తరువాత ఆ గిన్నెకి కరెక్టుగా ఉన్న ప్లేటుని పెట్టి ఆ నీటిని మొత్తం వేరే గిన్నెలోకి వంచుకోవాలి. తరువాత స్టవ్ వెలిగించి బాండీ పెట్టి అందులో గాలించి నీటిని మొత్తం తీసివేసిన నువ్వులు కొంచెం కొంచెం వేసి మంట మీడియంలో పెట్టి వేయించాలి. నువ్వులు వేయించేటప్పుడు ఫస్ట్ నీళ్ల చెమ్మ ఉన్నది కాబట్టి గరిటకు అంటుకున్నాయి. నువ్వులలో నీళ్ల చెమ్మ ఆవిరి అయిపోయే కొద్దీ నువ్వులు గరిటకు అంటుకోవు. గరిటకు అంటుకోనప్పటి నుండి మంట సిమ్లో పెట్టి వేయించాలి. అవి లైట్గా చిటపటలాడుతూ మంచి వాసన వస్తూ ఉంటాయి. అప్పుడు వెంటనే వాటిని వేరే ప్లేట్లోకి తీసుకోవాలి. వాటిని మాడనీయకూడదు. మాడితే లడ్డు టేస్ట్ మారిపోతుంది. తరువాత మిగిలిన నువ్వులను కూడా రెండోసారి అదే బాండీలో వేసి వేయించి ప్లేట్లోకి తీసుకోవాలి. నువ్వులను ఒకేసారి ఎక్కువ మొత్తంలో వేసి వేయించకూడదు. అలా వేయిస్తే కొన్ని వేగి కొన్ని వేగక లడ్డు టేస్ట్ బాగుండదు. కొంచెం కొంచెం వేసి వేయించుకుంటే లడ్డు టేస్ట్ సూపర్గా వస్తుంది. నువ్వులు చల్లారాక మిక్సీ జార్ తీసుకొని అందులో యాలకులు వేసి నువ్వులు సగం వేసి మిక్సీ పట్టాలి. అవి సగం పైనే మెరిగాక ఎండు కొబ్బరి తురుము సగం వేసి స్పూన్తో కలిపి మిక్సీ పట్టి అందులో మెత్తగా దంచి ఉంచుకున్న బెల్లాన్ని సగం వేసి మిక్సీ పట్టి స్పూన్తో కలుపుతూ మిక్సీ పట్టి బాగా కలిసాక దానిని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. తరువాత మిగిలిన యాలకులు నువ్వులు వేసి మిక్సీ పట్టి తరువాత మొదట చెప్పిన విధంగా కొబ్బరి బెల్లం వేసి మిక్సీ పట్టి బౌల్లోకి తీసుకొని మొత్తం కలిసేటట్టు బాగా కలిపి ముద్దలు చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. అంతే, నువ్వుల లడ్డు రెడీ. ఈ నువ్వుల లడ్డుని మిక్సీలో కాకుండా రోటిలో వేసి దంచుకుంటే ఇంకా సూపర్గా వస్తుంది. వీటిని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీ మరియు ఆరోగ్యకరమైన నువ్వుల లడ్డు టేస్ట్ అదిరిపోతుంది. తప్పకుండా ట్రై చేయండి. ఈ నువ్వుల లడ్డుని ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టుకుంటే 15-20 రోజులు నిలువ ఉంటుంది. పిల్లలు పెద్దలు రోజుకి ఒక లడ్డు చొప్పున తీసుకుంటే మన బాడీలోని బోన్ స్ట్రెంత్ని పెంచి ఆరోగ్యంగా ఉంటారు. 18-20 సంవత్సరాల లోపు పెరిగే పిల్లలకు ఎత్తు బాగా పెరగాలంటే నువ్వులు బాగా పెట్టాలి. నువ్వులలో ఓలిక్ ఆమ్లం లినోలిక్ ఆమ్లం ఉంటాయి. ఇవి ఉండడం వలన నువ్వులు చాలా ప్రత్యేకత సంతరించుకుని ఆయుర్వేదంలో శ్రేష్టమైనవిగా ఉన్నాయి. నువ్వులలో ఉండే విటమిన్ ఏ, విటమిన్ ఇ, విటమిన్ కే మన బాడీలో ఇమ్యూనిటీని పెంచుతాయి. నువ్వులలో అపారమైన పోషక విలువలు కలిగి ఆరోగ్య పరిరక్షణకు
అద్భుతంగా ఉపయోగపడతాయి. పిల్లలు పుట్టని వాళ్ళకి, ఎగ్స్ క్వాలిటీ సరిగా లేని వాళ్ళకి Q10 అనే విటమిన్ అవసరం. దీనిని మన శరీరమే తయారు చేసుకుంటుంది. కానీ రాత్రి ఎక్కువసేపు మేలుకుని నిద్ర సరిగా లేకపోవడం, స్ట్రెస్ ఎక్కువ అవ్వడం, ఒబేసిటీ ఎక్కువ అవ్వడం, జంక్ ఫుడ్, ఫాస్ట్ ఫుడ్స్ ఎక్కువగా తీసుకోవడం వల్ల మన బాడీలో ఫ్రీ రాడికల్స్ ఎక్కువ అయ్యి అవి అడ్డుపడి మైటోకాండ్రియా అనే సెల్ లోపల తయారయ్యే Q10 అనే విటమిన్ మంచి క్వాలిటీతో తయారు అవ్వడం లేదు. అందువలన మీరు బయట ఫుడ్ మానేసి మీ జీవన శైలిని మార్చుకుని న్యాచురల్గా దొరికే ఫుడ్స్, స్ప్రౌట్స్, నట్స్, ఫ్రూట్స్ ఇటువంటివి తినండి. ఫ్రీ రాడికల్స్ ఫామ్ అయ్యే సంఖ్య తగ్గుతుంది. మైటోకాండ్రియాలో రిలీజ్ అయ్యే Q10 ప్రొడక్షన్ కి ఆటంకాలు లేకుండా ఉంటాయి. నువ్వులు, కమలా పండ్లు, సోయాబీన్స్, వాల్నట్స్, ఆల్మండ్స్, పిస్తా, వేరుశెనగ పప్పు వీటిని మన ఆహారాలలో చేర్చుకుంటే వీటిలో తగిన మోతాదులో విటమిన్ Q10 లభిస్తుంది. వీటిని తింటూ బయట ఫుడ్స్ని పూర్తిగా మానేయండి. మీకు ఏ ట్రీట్మెంట్ లేకుండా సంతానం కలుగుతుంది. మన పెద్దలు ఏనాడో దీనిలో ఉన్న గుణాలను కనుక్కొని అమ్మాయి పుష్పవతి అయిన వెంటనే చాలా ఎక్కువగా నువ్వుల నూనెను, కొబ్బరి, బెల్లాన్ని అన్నింటినీ తగిన మోతాదులో తన బాడీలోకి పంపి తన గర్భసంచిలోని ఎగ్స్ క్వాలిటీని పెంచి సహజ సిద్ధంగా పునరుత్పత్తికి తనను సిద్ధం చేసేవారు. ఈ రోజుల్లో మనము నువ్వులు, బెల్లం తింటే వేడి అని వాటిని పుష్పవతి అయిన పిల్లలకు పెట్టకుండా మనము తినకుండా మానివేసినాము. అందువలన ఈ అనారోగ్యాలు అన్నీ వస్తున్నాయి. మన పెద్దలకు తెలియదా అండి అవి వేడి చేశాయని? కానీ కొన్ని విటమిన్లు తయారు అవ్వాలన్నా, మన బోన్ స్ట్రెంత్ బాగా ఉండాలి అన్నా మన బాడీకి ఇవి అవసరము. నువ్వులు తిన్న రోజు నీళ్లు ఇంకొంచెం ఎక్కువగా త్రాగండి, వేడి చెయ్యదు. నువ్వులకు గర్భాశయం కండరాల్లో కదలికలు పుట్టించే గుణం ఉన్నందున గర్భిణీలు వీటిని వాడకూడదు. ఫ్రెండ్స్, నచ్చిందా? ట్రై చేస్తారా? అయితే కుకింగ్ సీక్రెట్స్ ఛానల్కి రండి. నేను చెప్పిన ప్రొసీజర్ యాజ్ టీజ్గా ఫాలో అవ్వండి. పర్ఫెక్ట్గా వస్తుంది. ఒక లైక్ కొట్టి షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ పెట్టండి. మా వీడియో చూసినందుకు ధన్యవాదాలు.